హాయ్ గాయ్స్, మా ఊళ్ళో ఇప్పుడు వర్షం పడుతుంది. దగ్గర వర్షం పడక వారం రోజులు అవుతుంది. ఈరోజు వానమూలం బాగా వర్షం వస్తుంది రాదా అని అనుకున్నాము, కానీ వర్షం పడుతుంది. పర్లేదు, ఒక డల్లు మంచిగానే వస్తుంది, ఏదో నార్మల్గా. మక్క ఇట్లా కొంతమంది మక్క దున్నా కానీ ఏదైనా వేసిన వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది. చూడండి, ఇంకా అవదామంటే చూపిస్తాను. చూడండి, వర్షం ఇలానే పడుతున్నాయి. ఏమోడని అందరం తెలంగాణ ఇట్లానే పడుతున్నాయి. ఏముండు దేవుని దయ వల్ల మొక్కేసిన వాళ్ళు, కేసరేసిన వాళ్ళు, సుఖం కలిసిన వాళ్ళకు లాభం ఉంటుంది. ఈ దేవుని దయ వల్ల పడుతున్నాయి. ఏముండు తెలంగాణ పడాలని కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా గైస్, వాన ఎట్లా పడుతుందో. రూమ్ పడుతుంది వర్షం మాత్రం, చాలా అంటే చాలా. వర్షాలు లేక అయితే చాలా రోజులు 15 రోజులు అవుతుంది వర్షాలు లేక. దేవుడు కన్నించి దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది వర్షం మంచిగా వస్తుంది. మంచిగా నచ్చింది. ఇట్లా పడ్డగాని మక్కకు షుగర్కి కానీ దేనికైనా ఇది ఉంటుంది. వాన పడుతున్నాయి కదా, మొక్క జర పెట్టుబడి పెట్టినందుకన్నా దానికన్నా ఇదవుతుంది. వాన అయితే పడుతుంది. పర్లేదు ఫ్రెండ్స్, ఆల్రెడీ వర్షం మంచిగానే పడుతుంది ఫ్రెండ్స్. ఇట్లానే తెల్లని దాకా పడతాను ఏముండని కోరుకుంటున్నాను. అంతా దేవుని దయ పడాలని కోరుకుంటున్నాను. మేబీ అందరం రైతులమే కదా. ప్లీజ్ వర్షం పట్టే చూడండి. తెలంగాణ ఇట్లా గట్టి వరాల వర్షం టోటల్ వర్షం మాత్రం ఫుల్ వరాలు వర్షం. ఇట్లా సరే తెలంగాణ పట్ట కానీ పర్లేదు మాకైతే. ఎందుకంటే కొంతమంది నమ్మకం అనేది వస్తుంది, కొంతమంది మక్క వేస్తారు, జొన్న వేస్తారు. దేనికన్నా వర్షం పడితే జర ఇన్ని ఇళ్ళక మన వీటిలున్న చేన్లు అనేది ఈసారన్నా దునిపించి మక్కనన్నా తోగారన్నా ఏదో ఒకటి వేస్తూ ఉంటారు. జర దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మమ్మల్ని. వర్షం మాత్రం మంచిగా పడుతుంది ఫ్రెండ్స్. మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరినీ మీలో నేను కూడా మీలో ఒక్కని ఫ్రెండ్స్ నన్ను బి సపోర్ట్ చేయండి కదా. మీకు డైలీ వీడియోలు ఇలానే చేస్తూ మీకు డైలీ పోస్ట్ చేస్తూనే ఉంటాను. వీటికి వీడియోలు ఆపను. మంచి మంచి కంటెంట్ తెచ్చుకుంటా, మంచి ఫన్నీ వీడియోస్ తెచ్చుకుంటా, మీకు నవ్విస్తూ మంచి వీడియోలు చేసుకుంటూ ఉంటాను. నన్ను కూడా జర మీలో ఒకరిగా అనుకొని జర కలుపుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. పొద్దున్న చూస్తాము వర్షం ఎంతవరకు పడ్డది, ఎంత భూమి నీళ్ళు చెల్లకి వచ్చినాయా రాలేవా ఏంటి అనేది చూస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? చూస్తారు గైస్ వర్షం ఎట్లా పడుతుందో. దగ్గర వర్షం పడక 10-15 రోజులు అవుతుంది. మా దగ్గర వర్షం పడుతుంది, మంచిగానే పడ్డది. 2-3 డల్లు మంచిగానే పడ్డది. ఇట్లానే తెల్లని దాకా పడుతున్నాయి. ఏముండో అని నేను అనుకుంటున్నాను. శివుని దయ వల్ల తెల్లని దాకా ఇట్లానే పడుతున్నాయి. ఏముండు మాకు చూడండి పర్లేదు ఫ్రెండ్స్, మంచిగానే పడుతుంది వర్షం. చూస్తున్నారు గైస్ వర్షం ఎట్లా పడుతుందో చూడండి.
మా నాన్న వాళ్ళ ఇంటికి వచ్చింది, మా నాన్న వాళ్ళ ఇంటికి. చూడండి ఎంత పచ్చిగానే, ఎంత వర్షం వరకు మొత్తం ఇదంతా రోడ్ మొత్తం బురద బురద అయింది అంతా. చూడండి వర్షం అయితే క్లారిటీగా అనిపించాలంటే చూడండి, జూమ్ చేస్తాను చూడండి. చూస్తున్నా కదా వర్షం పడుతుందో లేదా చూడండి ఫ్రెండ్స్. ఇంకా గైస్ కాలాన్ని చూడండి ఫ్రెండ్స్, వర్షంలో తీస్తున్నాను నేను వర్షంలోనే ఉన్నాను. నీకు చూసారు కదా ఫ్రెండ్స్ వర్షం ఎలా పడుతుందో చూడండి ఫ్రెండ్స్. ఒకటి 14 ఏమో అవుతుంది, టైం వచ్చేసి 1:17 అవుతుంది. ఒకటి 17 అవుతుంది. ఈ టైంలో మీకోసం వీడియో వేస్తున్నట్టు మీకోసం గుడ్ మార్నింగ్. ఎర్ర భూముల నెర్రలన్నీ పూడ్చినది రేగాడి నేలను మగాని చేసింది తవ్వగడ్డలలో కవ్వతో ఏమైనా నీళ్ళు వచ్చినాయా లేదా అని వెళ్తున్నాను. మొత్తం వాన నైట్ సౌడు భూములు దాకి తౌడు తీసినది పొంగేటి కళ్ళలో పోసింది సన్నీళ్ళు చాలా అంటే చాలా నీళ్ళు ఆగినాయి. వానతో పాటుగా వణుకొచ్చెను చూడండి నీళ్ళు ఆగినాయి. పర్లేదు అనుకోండి, నైట్ అనుకున్నందుకైతే వర్షం మంచిగానే పడ్డది. దేవుని దయ వల్ల మంచిగానే పడ్డది వర్షంది. ఎందుకంటే ఇప్పుడు మక్క వేసిన వాళ్ళకు, తొగరు వేసిన వాళ్ళకు ఏదో ఒకటి, కొంతమంది పంటలు అవి చాలామంది మక్క తొగరు అది వేస్తారు కదా, అలాగే మొన్నటిదాకా వర్షాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు. ఈసారి కాలం పోయిందా అని చాలా ఇంటి చేతులు ఎక్కువ కూర్చున్నారు. నైట్ వర్షం పడేసరికి ధైర్యం అనేది వచ్చింది వాళ్ళకి. ఇవన్నీ ఇంకా వీడియో ఉన్నాయి, ఇంకా ఓల్వి దునికేలేదు వర్షాలు లేక. అసలు వర్షం పడే కొంతమంది దునిపిస్తూ ఉంటారు. ఇక ఎవరి ఇష్టం వాళ్ళది, మనం ఏం చెప్పలేము. వాళ్ళ ఇష్టం అది దునిపించేది దునిపియండి. చూద్దాం పోయి చిల్లకు చూద్దాం నీళ్ళు ఎన్ని వచ్చినాయో లేదో. నాకు తెలిసి వచ్చిండొచ్చు, కొన్నైనా వస్తాయి. నైట్ పడ్డ వర్షంకి అయితే కొన్నైనా రావాలా. శివయ్య టెంపుల్
ఎర్ర భూముల నెర్రలన్నీ బూడ్సినాది ఎర్ర భూముల నెర్రలన్నీ బూడ్సినాది రేగాడి నేలను మగాడి చేసింది తవ్వగడ్డలలో కవ్వతు సోమవారం మాత్రం కంపల్సరీ మనం గుడి చేసింది సౌడు భూములు దాకి తౌడు తీసినాది దేవుళ్ళని అన్ని దేవుళ్ళు ఇష్టమే నాకు. కాకపోతే నాకు చాలా ఇష్టమైన దేవుడు అంటే శివుడు. ఎందుకంటే నేను ఎక్కువ పోల్చేది శివునికి పోలుస్తాను బాగా. ఎందుకంటే మనం ఏ దేవుని నమ్ముతున్నామో ఆ దేవుని నమ్మాలి కదా. ఆ దేవుని మీద నాకు చాలా నమ్మకం అనేది ఉంది. నేను ఏది ఉన్నా బాధ వచ్చినా కష్టం వచ్చినా ఆ దేవునికే చెప్పుకుంటా, శివయ్యకే చెప్పుకుంటా, శివయ్య తండ్రికే చెప్పుకుంటాను. నేను చెప్పుకున్నా ఇప్పుడు రేపు వాళ్ళు కానీ చెప్పుకుందామన్నా ఇదైపోతుంది. అలా నోట్ల మాట ఇట్లా అంటారు అట్లా అంటారు అని ఇది చేసుకుంటారు, ఎక్కిరిచ్చినట్టే చేస్తారు. అదేదో మరి వాళ్ళకి ఇలాగ చెప్పుకునే బదులు మనంతా మనం తప్ప దేవుని దగ్గరికి పోయి స్వామి ఇట్లా ఉన్న పరిస్థితి ఎట్లా స్వామి అని మనం స్వామి చెప్పుకుంటే స్వామి ఏదో ఒక దారి చూపిస్తారు మనకు. అవునా కదా? అంతేగాని మన కష్టం వచ్చింది ఎట్లా ఏంది ఈ చనిపోవడాలు అవి ఇవి చేసుకోకుండా ఫ్రెండ్స్. చాలామంది ఎంతోమంది కొంతమంది 10th ఫెయిల్ అయినా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంట్లో తిడితే చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకు ఫ్రెండ్స్? కొంతమంది అప్పు బాధకు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? అదే నీకు అంతా అప్పు అయితే పని చేసి ఇంకా నువ్వు నలుగురిలో ఆరాం తిరిగేటట్టు పని చేసి అప్పు తీర్పి నువ్వు బాగా చెప్తా తిరుగు. అట్లా కానీ చనిపోతే ఏమొస్తుంది? పేరు ఉండిపోతాయి కదా. అది అప్పు చేసిన రూపాయి పిరుకోరు, ఎప్పటికైనా అప్పు తీర్పలేక చనిపోయిన రూపాయి అని మాట వస్తుంది కదా. ఇంట్లో ఫ్యామిలీకి ఇబ్బంది పెట్టినట్టు అయిపోతుంది కదా. చనిపోతే ఏమొస్తుంది? చిన్నపిల్లలు ఉంటారు, మ్యారేజ్ ఉంటుంది, పిల్లలు ఉంటే భార్యకి ఇబ్బంది, చిన్నపిల్లలకి ఇబ్బంది. ఎవరైనా సరిగ్గా పట్టించుకుంటారు? వాళ్ళని పట్టించుకోలేరు కదా. ఇప్పుడు నాకే ఎవరు లేరు, నానమ్మ కొత్తుంది, బాబాయ్ పెద్దనైనా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నన్ను మంచిగా చూసుకుంటారు, పర్లేదు. బాబాయ్ సపోర్టింగ్ మాత్రం నాకు ఎప్పటికీ ఉంటుంది. బాబాయ్ అయితే నాకు చాలా మంచిగా చూసుకుంటారు, నానమ్మ ఇంకా మంచిగా చూసుకుంటుంది. అందుకే వీడియోలు ఏదైనా చేస్తే నానమ్మతోనే చేస్తాను ఫిక్స్ అయినా. ఓలా నమ్మకం వచ్చినాయి వీడియోలో చేయడానికి, నానమ్మతో చేస్తాను ఫిక్స్ అయ్యే సరే. కానీ ఇస్తామని నిన్న ఒక వీడియో స్టార్ట్ చేసిన ఆల్రెడీ పోస్ట్ చేసేసిన, అప్లోడ్ చేసేసిన వీడియో. అంతే. ఏదో మీ దయ నాకు కొంచెం మీరు సపోర్ట్ చేస్తే ఏదో ఎవరికో సపోర్ట్ చేస్తారు, వాళ్ళకో సబ్స్క్రైబ్ చేస్తారు. అది నాకు సబ్స్క్రైబ్ చేస్తే నాకు జర అరే నా ఫ్యామిలీ నుంచి నాకు సబ్స్క్రైబ్ చేసిర్రు భయ్ అనేది నాకు ఉంటుంది కదా. చేయండి ఫ్రెండ్స్, అట్లా నాకు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇగో చెరువు గలీలు అంతానం ఏం రాలేవు, కొన్ని వచ్చినాయి, మరి అంతానం బిరాలు. నైట్ మొత్తము నైట్ 2-3 డల్లు గట్టిగానే వచ్చింది, కానీ తక్కువ వచ్చినాయి నీళ్ళు. చూద్దాం, దగ్గరికి పోయి అయితే దూరంగానే అయితే కొన్ని కొడుతుంది, చూద్దాం. అందుకే ముందు చెత్తులు తెచ్చుకోండి, ఎందుకంటే ఆల్రెడీ వాన చిలుకలు వస్తూ ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ తుంపురు వస్తూ ఉన్నది.
ఫ్రెండ్స్ నేను ఏది చేసినా మీకోసమే చేస్తా వీడియో. మీకోసం వీడియో తీయడానికి నేను కష్టపడైనా సరే ఏ వీడియో అయినా తీయడానికి నేను రెడీ. నాకు సపోర్ట్ చేసి ఇంత సపోర్ట్ చేసి మంచిగా లైక్ చేసి షేర్ చేసి నాకు జర ఎనర్జీ ఇస్తారంటే కంపల్సరీ మీకోసం మంచి మంచి కామెడీ వీడియోస్ కానీ మీకు ఇంకా రాగా ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. కంపల్సరీ చేస్తాను. నేను చేయనేది ఏం లేదు. ఇంకా మంచి మంచి కంటెంట్ తెచ్చి మంచి మంచి వీడియోస్ చేస్తాను నేను. మీరు నాకు సపోర్ట్ చేస్తే చాలని. మీ ఫ్యామిలీలో నేను ఒక్కని అనుకున్నాయి. మీ ఫ్యామిలీలో నేను బి ఒక్కనే కదా. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఊళ్ళోనూ చాలామంది ఫేమస్ చేస్తారు. నేను గరీబ్ కానీ నేను ఈ బట్టలు వేసినట్టు తీసుమాక అని చెప్పను. నేను ఏదో ఉన్న కాడికి నాకు పని చేస్తా కానీ ఒక పూట గడవని పరిస్థితి నాది. అందుకే అందరూ అంటారు నువ్వు చదువుకోలేవు అట్లా ఇట్లా. నాకు చాలామంది ఎక్కిరిచ్చారు ఒకప్పుడు. అంటే చదువుకున్నవరే వీడియోలు తీయాలన్నా? అంటే చదువుకున్నవారు తీయద్దుగా? అంటే చదువుకున్నవరే షాప్లలో వేయాలన్నా? అంటే చదువుకున్న షాప్లలో వేయద్దా? అంటే చదువుకున్నోనికి అన్నీ అంటే చదువుకున్నోనికి ఏం లేదా? చూడండి ఫ్రెండ్స్, ఇట్లా చాలామంది ఎంతోమందికి ఎక్కిరిస్తారు. దయచేసి అట్లా ఎక్కిరిస్తారు జరా అట్లా ఎక్కిరేయకండి. ఎందుకంటే కొంచెం మనసు అనేది బాధగా అనిపిస్తుంది ఎవరికైనా, నాకైనా ఎవరికైనా చాలామందికి అనిపిస్తుంది. నువ్వు చదువుకున్నావు, నేను చదువుకోలేను అట్లా ఇట్లా అనుకుంటూ కొంతమంది ఎక్కిరిస్తూ ఉంటారు. ఇంకోటి మేమంటే సరే ఇక ఓన్ రూపాయి ఎక్కిస్తా అన్నట్టు మేము వదిలేసుకుంటాం. కానీ కొంతమంది అట్లా కాదు, ఫీల్ అవుతారు. అది బాగుంటుంది ఫ్రెండ్స్. ఓలైనా సరే దయచేసి అన్నయ్యలకు, తమ్ముళ్ళకు, చెల్లెళ్ళకు, అక్కలకు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఆ మాట ఎప్పుడు ఓలబి అనకండి. ఎందుకంటే అరే మేము చదువుకున్నాం, నువ్వు చదువుకోలేవు, నువ్వు ఎప్పటికి ఇట్లా ఉంటావు, నువ్వు పనికి రావు అది అని. ఓల టాలెంట్ ఓల ఎట్లుంటుందో తెలియదు. వాళ్ళ టాలెంట్ ఏది ఉందో అది బయట తీస్తే మీ చదువు సరిపోదు, చూసుకోండి. కానీ ఓలకు తక్కువ అంచనా వేయకండి. ఓళ్ళ టాలెంట్ వాళ్ళది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. కొచ్చెరా సేను శిలకల ముచ్చట్లు, దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు, గట్టి మోపులు కాల్వ కట్టులు, చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల ఊరు పల్లెటూరు, దీని తీరే అమ్మ తీరు, రంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు, దీని తీరే కన్న కూతురు, కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. వంద గడపల మందన పల్లె, గోడగట్టని గూడున పల్లె, చెరువుల తుల్లటి జల్ల షాపోలే, రామ 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 పల్లె, దారంలో ఒదిగిన పూల దండల్లే, రంగుల సింగిడి పల్లె. హాయ్ గైస్, ఇట్లా వచ్చుంటే జర మొబైల్ రిపేరింగ్ ఉందా అని చేపిస్తాను వచ్చుంటే. కానీ 5 ఏమో అవుతుంది, వర్షం చంపుతుంది. వర్షం మాత్రము చూడండి ఇలాంటి ఫుల్గా పడుతుంది వర్షం మాత్రం. నేను మొబైల్ రిపేరింగ్ ఉందని తీసుకెళ్తాను. ఆయన ఫోన్ చేసిండు, నేను మొబైల్ రిపేరింగ్ చేసేసిన అది తీసుకెళ్ళంటే సరే అని బండి తీసుకొని వచ్చాను. వాన కొడుతుంది. పొద్దున్న సన్నం వచ్చింది, వెళ్ళిపోయింది. మళ్ళా పొద్దున్న నుంచి ఇప్పటిదాకా వాళ్ళేది, సాయంత్రం స్టార్ట్ అయింది వాన. మళ్ళా పర్లేదు, గట్టిగానే పడుతుంది వాన మాత్రం. జోరు చంపుతుంది. ఒక చూడండి, చూసారు కదా గైస్ వాన ఎట్లా పడుతుందో. వాన ఇట్లంలో మాత్రం భారీ వర్షాలు ఎక్కువ కొడుతుంది వాన మాత్రం. ఎక్కడి పనులు అక్కడనే ఆపేసారు చాలామంది. చూసే
ఫుల్ వర్షాలు ఫ్రెండ్స్. ఈ వానలు అనుకుంటే ఏదో పోతాం అన్నట్టు ఇక అయిపోయినాము. నేనే మొబైల్ షాప్ కన్నా అయిపోయినాము. ఇక ఈ వాన తగ్గినాక ఇంటికి వెళ్తాయి ఇక మొబైల్ తీసుకొని. మొగులు మాత్రం ఇంకా చాలా ఉన్నది, మొదలైంది. ఇంకా ఇంతట్లో వర్షం తగ్గేటట్టే కొడతలేదు అసలు. తెలిసి ఇంకా చీకటి అయిందాక ఎట్లా నైట్ 7 గంటల దాకా పడతాయని నేను అనుకుంటున్నాను వర్షం అయితే. చూద్దాం అప్పటిదాకా అయితే. వర్షం ఎట్లా పడుతుంది ఏందో తెలియదు కానీ నైట్ అయితే 7 గంటల దాకా పడతా అనిపిస్తుంది. బాగా ఇంత జోరు అవుతూ ఉన్నది. వర్షం తగ్గింది అనుకుంటే వర్షం ఇంకా పడుతూ ఉన్నది. ఆల్రెడీ చినుకులు వస్తూ ఉన్నది చూడండి. చాలా అంటే చాలా పడుతూ ఉన్నది వర్షం. మొత్తం అంతా రోడ్డు మొత్తం పచ్చిగా అయిపోయింది ఆల్రెడీ. మంచిగానే పడ్డ డల్లు కానీ గట్టిగానే పడ్డ డల్లు మాత్రము. వర్షం తగ్గింది అనుకున్నాం, వాన కొట్టు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. వాన పడుతుంది మళ్ళా, వాన మళ్ళీ పడుతుంది. చాలా అంటే చాలా ఇప్పటికనే బంద్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయింది. మౌలు ఉన్నది ఇంకా చాలా. ఈ సాయంత్రం వచ్చిన చుట్టము సాయంత్రం వచ్చిన చుట్టము పొద్దున్నాక పో అన్నట్టు. ఇక సాయంత్రం వచ్చిన వాన రేపు పొద్దున్న దాకా ఫోను పోదు ఎట్లది చూడని చెప్పాలి. చూసాగా ఫ్రెండ్స్, మొత్తం రోడ్డు మొత్తం ఆగమం అయిపోయింది వర్షం వరకు ఘోరంగా. మొత్తం వర్షం చినుకులు వస్తూ ఉన్నది ఆల్రెడీ. మొత్తం ఇంత ఘోరంగా అయిపోయింది వర్షం. రోడ్లు అయితే ఘోరంగా అంటే ఘోరంగా చాలా. చూడండి వాన ఇంత ఘోరంగా పడుతుంది. చినుకులు వస్తూ ఉన్నది. ఆల్రెడీ సగం తడిచిపోయాము. వాన తక్కువ అయితే అంటే లేదు, తగ్గట్లేదు. సరే ఓకే ఫ్రెండ్స్, వాన ఎక్కువ అవుతుంది. సరే బాయ్.